హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే వీడియోలో మనం బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ క్వెరీస్ అండ్ ఇంకా అసలు ఎలా ఫిల్ చేయాలి ఫార్మ్? ఒక మిస్టేక్ కూడా రాకుండా బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ రిజెక్ట్ అవ్వకుండా ఎలా ఫార్మ్ ఫిల్ చేయాలి? అండ్ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఎలా సాల్వ్ చేసుకోవాలి అనైతే ఈ వీడియోలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ వాచ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇలాంటి ఎన్నో వీడియోస్ నేను షేర్ చేస్తాను. ఈరోజు నుంచి రెగ్యులర్‌గా వీడియోస్ అయితే షేర్ చేస్తాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏ ప్రాబ్లమ్ రాకూడదంటే ఫస్ట్ మీకు కావాల్సిన అన్నిట్లో లైక్ పాన్ కార్డ్ అండ్ 10థ్, ఇంటర్ సర్టిఫికేట్స్ అన్నిట్లో కూడా మీకు ఎలాంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండకుండా చూసుకోండి. అది మీకు బెటర్ అవుతది. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్ ఉన్నా కూడా మాక్సిమం ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. అండ్ స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకపోతే మాక్సిమం మీకు ప్రాబ్లమ్ కూడా ఏముండదు. అండ్ మీరు ఏం చేయాలంటే సర్టిఫికేట్స్ అప్‌లోడ్ చేసేటప్పుడు కూడా మన సెమ్ మనకి టోటల్లీ 8 సెమ్స్ మొత్తం సెమ్ సర్టిఫికేట్స్ అయితే మనం అప్‌లోడ్ చేయాలి. అండ్ అప్‌లోడ్ చేసేటప్పుడు ఒక్క పిక్ కూడా మీరు బ్లర్‌గా తీయడానికి లేదు. కొంచెం బ్లర్ వచ్చినా రిజెక్ట్ పెడతారు. నాది ఒక్క చోట కొంచెం బ్లర్ అయితే వచ్చింది. మళ్ళీ నాకు మెయిల్ పెట్టారు వాళ్ళు. ఎందుకు అలా మెయిల్ పెడితే ఏమైనా ప్రాబ్లమా అంటే, అవును. మనకి ప్రాసెస్ అనేది లేట్ అవుతా ఉంటది. వాళ్ళిచ్చిన టైం లోపల మన బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ మొత్తం కంప్లీట్ అయిపోతేనే మనకి ఆన్ బోర్డింగ్ అనేది ఫాస్ట్‌గా వస్తది. సో, డోంట్ నీడ్ టు వర్రీ కానీ తొందరగానే అయిపోతది. మీరేం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ మీరు బ్లర్‌గా అయితే పెట్టొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్టిఫికేట్స్ అప్‌లోడ్ చేసేటప్పుడు. అండ్ పాస్‌పోర్ట్ ఆర్ ఓటర్ ఐడీ అనేది కంపల్సరీ ఉండాలి. మీకు ఒకవేళ పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ 2 లేదంటే ఇమ్మీడియేట్‌గా వెళ్లి పాస్‌పోర్ట్ అయితే అప్లై చేసుకోండి. పాస్‌పోర్ట్ అప్లై చేసుకుంటే వాళ్ళొక ఫార్మ్ ఇస్తారు. ఆ ఫార్మ్ తీసుకొచ్చి పీడీఎఫ్ చేసేసి అప్‌లోడ్ చేసేయొచ్చు. సో, దానివల్ల ఏం ప్రాబ్లమ్ లేదు. ఒకవేళ 2 కూడా మీరు అప్‌లోడ్ చేయకుండా ఉంటే మళ్ళీ మీకు మెయిలొస్తది. రెండిట్లో ఏదో ఒకటి కంపల్సరీగా అప్‌లోడ్ చేయాల్సిందే అని చెప్పి మీరు అప్‌లోడ్ చేసిన దాకా మీకు వస్తూనే ఉంటది లూప్‌లో. మళ్ళా పెట్టండి, పెట్టండి అని చెప్పేసి. అండ్ థర్డ్ వన్ ఇంకా మీకు మిస్టేక్ ఏం రాకూడదు అనుకుంటే మీరు అడ్రెస్ ఏదైతే ఆధార్ కార్డ్‌లో ఉందో సేమ్ అదే అడ్రెస్ ఇవ్వాలనమాట. మీరు కరెంట్ అడ్రెస్, పర్మనెంట్ అడ్రెస్ కూడా అదే ఇచ్చేయండి. ప్రాబ్లమ్ ఏమి ఉండదు. ఆధార్ కార్డ్‌లో ఉన్న అడ్రెస్ ఇస్తేనే మీకు ఒప్పుకుంటది. అండ్ మీరు ఎప్పటినుంచి ఆ ప్లేస్‌లో లివింగ్ అని చెప్తున్నారంటే, మీరు మీ బర్త్ డేట్ నుంచి లివింగ్ అని చెప్పి ఈ రోజు డేట్ దాకా అంటే మీరు ఎప్పుడైతే ఫార్మ్ ఫిల్ చేస్తున్నారో ఆ రోజు దాకా లివింగ్ అని రాయండి. అంటే మీ బర్త్ డేట్ ఎప్పుడో ఆ రోజు నుంచే పెట్టండి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ లైక్ 14థ్ జాన్ అనుకుందాము. రేపే అనుకుందాము. 14థ్ జాన్ ఓకే. 2003 అయితే మీరు 14థ్ జాన్ 2003 నుంచి ఈ రోజు దాకా అంటే మీరు ఫార్మ్ ఫిల్ ఎప్పుడైతే చేస్తారో ఆ రోజు దాకా మీరు అక్కడే లివింగ్ చేస్తున్నట్టు రాయండి. లేకపోతే మళ్ళా మీకు లైక్ రిజెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. నాకైతే అలానే వచ్చింది. సో, నేను చెప్తున్నాను. అండ్ ఇంకా మీరు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అప్‌లోడ్ చేస్తారు కదా! అప్పుడు కూడా మీరు ఏం చేయాలి అంటే, మీ బ్యాక్‌గ్రౌండ్ అనేది వెనకాల బ్లూగా ఉండకూడదు. ఇంకే కలర్స్‌లో ఉండకూడదు. ఓన్లీ వైట్ ఉండాలి పాస్‌పోర్ట్ ఫోటో వెనకాల బ్యాక్‌గ్రౌండ్. సో, ఇవన్నీ మీరు మైండ్‌లో పెట్టుకొని చేస్తే కన్ఫర్మ్‌గా ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. అండ్ నేనేమేం చెప్పానో మళ్ళా రిపీట్ చేస్తాను ఒక 2 మినిట్స్‌లో. ఫస్ట్ ఏంటంటే ఎలాంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండకుండా చూసుకోండి. మీకున్న పాన్ కార్డ్, 10థ్ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డ్ ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఉంటే తొందరగా అయిపోద్ది. ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇమ్మీడియేట్‌గా చేంజ్ చేసుకోండి ముందు. తర్వాత మీకు పాస్‌పోర్ట్ గాని, ఓటర్ ఐడీ గాని కన్ఫర్మ్ ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓటర్ ఐడీలో ఒకవేళ తప్పులున్నా ప్రాబ్లమ్ ఏం లేదు. అది జస్ట్ సిటిజన్‌షిప్ వెరిఫికేషన్ కోసం మాత్రమే. అండ్ నెక్స్ట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలో వెనకాల బ్యాక్‌గ్రౌండ్ అనేది వైట్‌గా ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ అడ్రెస్ అయితే మీరు ఆధార్ కార్డ్‌లో ఉన్న అడ్రెస్సే మీరు మెన్షన్ చేయాలనమాట. వేరే అడ్రెస్ ఇస్తుంటే మళ్ళా రిజెక్షన్ వస్తుంది. మళ్ళా మీరు ఫార్మ్ ఫిల్ చేయాలి. మీరు ఆధార్ కార్డ్ అడ్రెస్ ఇచ్చేదాకా మీకు రిజెక్షన్ వస్తూనే ఉంటది. అది మెయిన్‌లీ ప్రాబ్లము. ఇంకా మాక్సిమం ఇవే మీకు ప్రాబ్లమ్స్ ఒస్తాయి బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ ప్రాసెస్‌లో. సో, ఇవన్నీ మీరు ముందే మైండ్‌లో పెట్టుకొని అండ్ ఇంకోటేంటంటే ఫోటోస్ కూడా ఏది కొంచెం షేక్
కొంచెం షేక్ వచ్చినా గూడా అంటే మాక్సిమం మీ డీటెయిల్స్ అనేవి కనిపించాలి. మీకు సెమ్ సర్టిఫికేట్స్‌లో మీ ఫోటో అనేది సరిగ్గా కనిపించకపోయినా ఏం ప్రాబ్లమ్ లేదు. మీ ఎగ్జామ్ డీటెయిల్స్ మాత్రం పక్కా కనిపించాలి. అండ్ కాలేజ్ సిగ్నేచర్ గూడా పక్కా కనిపించాలి. ఇదనమాట బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ ప్రాసెస్‌కి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇంకా నాకు కామెంట్ చేయండి. నేను చెప్తాను. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్నీ మీరు మైండ్‌లో పెట్టుకొని ముందే ఫిల్ చేశారంటే మీకు అసలు రిజెక్షన్ అయితే రాదు మాక్సిమం. ఒకవేళ వచ్చినా సరే మీరు వాళ్ళొక టైమ్ ఇస్తారు. ఆ టైంలో మీరు కంప్లీట్ చేసేసుకోవచ్చు. మాక్సిమం ప్రాబ్లమ్ అయితే ఏముండదు. సో, మీరేం వర్రీ అవ్వద్దు. చాలా టైమే ఉంటది. కాకపోతే ఏంటంటే, మీకు బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ రాగానే మెయిలొస్తది కదా! రాగానే 1 ఆర్ 2 డేస్‌లోనే మీరు ఫిల్ చేసేసుకోండి. ఫార్మ్ అనేది 1 ఆర్ 2 డేస్‌లోనే ఫిల్ చేసేస్తే మొత్తం ప్రీ జాయినింగ్ ఫార్మాలిటీస్ మొత్తం 1 ఆర్ 2 డేస్‌లో ఫిల్ చేసేసారంటే, మీకు అంటే మీకేమైనా ఫర్దర్‌గా రిజెక్షన్ వచ్చినా గూడా తొందరగా సాల్వ్ చేసేసుకోవచ్చు మీరు. లైక్ మీకేమైనా రిజెక్షన్స్ వస్తే మీరు లేట్‌గా ఫిల్ చేశారనుకో రిజెక్షన్ లేట్‌గా వస్తది. మళ్ళా మీరు ఆ టైం లోపల కంప్లీట్ చేసేసుకోలేకపోవచ్చు. సో, ఐ యామ్ సేయింగ్ థట్ కీప్ ఇన్ మైండ్ ఆల్ థిస్ పాయింట్ మీరు మైండ్‌లో పెట్టుకోండి. అండ్ ఇవి ఫాలో అయితే మీకైతే ప్రాబ్లమ్స్ ఉండవు. అండ్ మీకే ఫర్దర్‌గా ఏమైనా డౌట్స్ ఉన్నా సరే, ఏమైనా రిజెక్షన్ వచ్చినా సరే కామెంట్ బాక్స్‌లో అయితే నాకు కామెంట్ చేయండి. నేనైతే కంపల్సరీ రెస్పాన్స్ ఇస్తాను. కావాలంటే మీరు నా ప్రీవియస్ వీడియో గూడా చూడొచ్చు. నేను అందరికి రెస్పాన్స్ అయితే మాక్సిమం అందరికి ఇచ్చాను. అండ్ సేమ్ విత్ దిస్ ఆల్సో. ఓకే గైస్ థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థాంక్ యూ.